మనకి ఎన్ని పుక్కలున్నా పర్వాలేదు, మన ఈగో మాత్రం అది ఉంటది అనమాట. ఇదన్నమాట. కానీ మనకు ఫామ్ హౌస్ అయితే ఇవ్వలే అనమాట. అదే ఈగో మీద ఇంత హర్ట్ చేస్తారా అని చెప్పి అదే ఈగో మీద నేనైతే ఫామ్ హౌస్ తీసుకున్నది. ఆనందం చూడు. ఏంది రాను రాను నాను రాను కుదరదయ్యో. నిజంగా అమ్మతో చెప్తున్నా, ఈ నేచర్ అనేది మస్తు ఎంజాయ్ చేస్తున్నా. నా హెల్త్ కూడా మంచిగా ఉంది. నా జాండీస్ ఏండీస్ అన్ని తక్కువ అయినాయి. సో ఫైనల్ గా అగ్రిమెంట్ కూడా అయిపోయింది. 2 years దాకా ఇళ్ళనే రచ్చే. 28th కి రక్షాబంధన్ రోజు పూజ అయితే చేయబోతున్నాం. అయితే నాకు ఇంత ఘనం చేసిరో గుర్తు పెట్టుకోరి. నా సినిమా అయిపోయిన తర్వాత నేను కూడా అంతే చేయబోతున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్, ఇవాళ వచ్చేసి మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అన్నమాట. గుడ్ న్యూస్ ఏందంటారా, మనం అయితే ఒక ఫామ్ హౌస్ అయితే తీసుకున్నాం అనమాట. ఫామ్ హౌస్ ఎందుకు తీసుకున్నా ఏంటంటే, ఒక ఈగో మీద తీసుకున్నా. అంటే ఒక టైంలో నేను ఒకళ్ళకి ఫామ్ హౌస్ అడిగిన, అంటే బెనర్ వాళ్ళ సన్ని పాప బర్త్డే ఉంటే ఇస్తా అని చెప్పి మనకు ఫామ్ హౌస్ అయితే ఇయ్యలేదు అనమాట. సో బుకింగ్ వస్తే బుకింగ్ ఇచ్చేసిరు. చాలా బాధ అనిపించింది. ఆ రోజే అనుకున్నా మనకి అన్నాక ఒక సపరేట్ ఫామ్ హౌస్ ఉండాలని చెప్పి. నా ఫామ్ హౌస్ చూస్తే మీరు అందరు షాక్ అవుతారనమాట. సో ప్రెసెంట్ అయితే అదే ఫామ్ హౌస్ దగ్గరికి మనం అయితే వెళ్తున్నాం. సో గైస్, నిజంగా అంటున్నా, ఆ ఫామ్ హౌస్ చూస్తే మీరు అందరు షాక్ అవుతారు. ఇది వచ్చేసి ఏంటంటే మన ఇబ్రహీంపట్నంలో కూడా ఉంది. అండ్ గైస్, నిజంగా అంటున్నా, మీ అందరికి డీటెయిల్ గా ఆడ పోయిన తర్వాత మీ అందరికి అన్ని మాటలు అనేది చెప్తా అనమాట. ఇంత తొందరగా డిసిషన్ ఎందుకు తీసుకున్నా అంటే అన్నకు ఈగో కట్ అయింది బై. ఓపెన్ చెప్పాలంటే ఈగో హర్ట్ చేసిరు. మనకి ఎన్ని పుక్కలున్నా పర్వాలేదు, మన ఈగో మాత్రం అది ఉంటది అనమాట. ఎందుకంటే ఈగో అని కాదు, ఒక మంచి ఒక పాప బర్త్డే, మా సన్నీ బెనర్ వాళ్ళ సన్నీ ఉన్నాడు కదా బావ, వాళ్ళ పాప బర్త్డేకి మనం అయితే ఫామ్ హౌస్ అడిగినాం అనమాట. ఆ టైంకి మనకు ఫామ్ హౌస్ ఇయ్యలేదు, ఇస్తా అని ఇయ్యలేదు. నేను ఆ రోజే అనుకున్నా, నేను ఎవరికి అది చేయొద్దు అనమాట. సో అట్లా అని చెప్పి మనం ఫామ్ హౌస్ అయితే తీసుకున్నాం. ప్రెసెంట్ అయితే ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట అందరం. ఆడ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూపి ఎంత మంచిగా. నిజంగా అమ్మతో చెప్తున్నా, ఈ నేచర్ అనేది మస్తు ఎంజాయ్ చేస్తున్నా. నా హెల్త్ కూడా మంచిగా ఉంది. నా జాండీస్ ఏండీస్ అన్ని తక్కువ అయినాయి. టైం టు టైం పండుకుంటున్నా, టైం టు టైం లేస్తున్నా అనమాట. సో ప్రెసెంట్ అయితే మనం అయితే ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో జల్లి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆడ పోయిన తర్వాత నీ ఫామ్ హౌస్ కాదు, మనం తీసుకుంది లీజ్ కి తీసుకున్నాం అనమాట. సో అది వచ్చేసి మనకి 2 years కి లీజ్ కి తీసుకున్నాం మనం సొంతంగా. సో ఆడ పోయిన తర్వాత మీ అందరికి ఇన్ డీటెయిల్ గా చూపిస్తా. గైస్ చూసి ఎంజాయ్. ఫైనల్ అయితే మనం అయితే వచ్చేసాం అనమాట. సో అదే ఫామ్ హౌస్ మీ అందరికి ఇడికెళ్ళి కనిపించదు. మనం అయితే లోపల పోవాలన్నమాట. పల్లెటూరు వైపు అనిపిస్తుంది. పల్లెటూరు కాదు, మీరు ఆల్మోస్ట్ వెంచర్ ఇది అనమాట. సో మొత్తం తిప్పే చుట్టుముట్టు ఒకసారి తిప్పు. సో ఈడ అనమాట. సో ఇర్ఫాన్ గారు అయితే వెళ్ళిపోయారు. సల్మాన్ ఇర్ఫాన్ ఆల్రెడీ ఇర్ఫాన్ ఇడికి వచ్చిండు, స్విమ్మింగ్ చేసిండు, అన్ని చేసిండు. సో చూస్తారు కదా ఎట్లా బండి అప్పుడప్పుడు మనము ఇట్లా ఇగో దాని లైటింగ్ మీరు చూస్తే షాక్ అవుతారు అనమాట. నైట్ వ్యూ మీ అందరికి నైట్ వ్యూ చూపిస్తాం.
కానీ ఒకటి మీ అందరికి చెప్పాల్సింది, నేను ఇక్కడ ఉండా అనమాట. సో నేను ఏదైతే స్టార్ట్ చేసినా అన్నీ ఉంటా. నేను ఇది రెంట్ పర్పస్ తీసుకున్నా. ఎవరికైనా ఫామ్ హౌస్ కావాలంటే బెస్ట్ ప్రైస్ లో మీ అందరికి ఇస్తా. మీరు 10 మంది వస్తారా 20 మంది వస్తారా అనేది మీ ఇష్టం అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇగో ఇది గార్డెన్ అన్నమాట. సో మీరు ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. అయ్యో దా జల్దీరా. సో ఇదన్నమాట. జిఆర్ఆర్ తీసేసి మన పేరు వస్తుంది పరేషాన్ వాయిస్ అని మన బ్రాండ్ అయితే వస్తుంది అనమాట కొన్ని రోజుల్లో. అరే మీరు ఏం చేస్తుర్రా ఫస్ట్ వీడియో చేసాం, అందరు జోష్లున్నారు ఒక్కొక్కరు. అరే మా ట్యూబ్ తీసుకురా. సో ఇంటీరియల్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అండ్ గైస్ ఇదన్నమాట. సో ఎట్లా అనిపించింది చెప్పు. పొద్దున ఇవ్వంగానే ఆడనేమైతే నల్లిప్పంగా వస్తున్నాయి, ఇక్కడ పాయలకేం దూడాల్సి వస్తుంది. అది బాగా వచ్చింది అక్కకి. అవును ఇట్లా గుండాలి ఇట్లా. కోపం తెప్పిస్తే నిన్ను కూడా వేయాల్సి వస్తుంది కదా. చేసి అట్లా చేస్తాం అక్క, మేమే పాపం చేస్తాము. దా ఇక్కడ అందరికి చాలా అండ్ లొకేషన్ అనేది మీ అందరికి డీటెయిల్ గా చూపిస్తా. ఇంకోటి మనం బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, మంచి Speakers అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం గైజ్. మెయిన్ మన బ్రాండ్ అయితే కొన్ని రోజుల్లో. అరే ఏమైంది బోర్డు ఏమైంది పరేషాన్ భాయ్ వస్తుందా అక్క? ఆర్డర్ పెట్టలే అది పరేషాన్ భాయ్ ఎప్పుడు వస్తుందా అది? సో గైజ్ ఇది బాయ్ ఒరిజినల్ బాయ్ కాదనమాట. వాస్తు ప్రకారం ఇటు ఉండాలని చెప్పి ఇది హౌస్ అయితే వేసారు అనమాట. ఇది బాయ్ కాదు, అంతకుముందు వాస్తు లేకుండా దాని తర్వాత వాస్తు మొత్తం ప్లాన్ చేసారు. సో ఈడ వచ్చేసి మీకు ఏమైనా పార్టీలు గిటీలు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. కుకింగ్ కి కూడా ఉందా? కుకింగ్ గికింగ్ A to Z అన్ని ఉన్నాయి. ఖాళీ రావడం దావత్ చేసుకోవడం వెళ్ళిపోవడం అనమాట. సో మళ్ళా చెప్తున్నా, నేను ఇది ఈగో మీద తీసుకున్నా అనమాట. ఒక టైంలో మా టీమ్ లో ఎవరికైనా ఏమైనా చిన్న అదైనా నేను తట్టుకోలేను. ఎందుకంటే నేను ఏడ పోయినా వాళ్ళు కూర్చున్నా నేను కాదు ఫస్ట్ వాళ్ళని కూర్చోబెడతా మా వాళ్ళని. దాని తర్వాత మాట ఇచ్చిండు వాళ్ళకి. ఎన్నో అంతా ఫ్యామిలీ అందరు రెడీ అయ్యారు, బస్సు రెడీ అయింది, పొద్దున పోవాలి ఇట్లా టైం కి చాటి కొట్టేసిరు. అది మళ్ళీ చెప్తే మళ్ళా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు రెంట్ వచ్చేటకల వాళ్ళు దానికి వాల్యూ లేకుండా అయిపోయింది. అలా పైసా గురించి ఆలోచించి మన రిలేషన్ నేను ₹1,00,000 నేను ఇస్తా. నేను ఆల్రెడీ బస్ మాట్లాడి అన్ని చేసినాం, అన్ని రెడీ అయిపోయింది. అందరికి లొకేషన్ కూడా పంపించినాం. కానీ మనకు ఫామ్ హౌస్ అయితే ఇవ్వలే అనమాట. అదే ఈగో మీద ఇంత హర్ట్ చేస్తారా అని చెప్పి అదే ఈగో మీద నేనైతే ఫామ్ హౌస్ తీసుకున్నది. ఈడ వస్తే కిచెన్ రూమ్ ఈడ మనకి సిట్టింగ్ మనకి తిన్నిక అనమాట. సో మీరు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. మాకు తాగుడు ఏది తాగుడు ఉంటది, ఎప్పుడు ఫుడ్ ఏం చేసినా చేయొచ్చు. ఇంకోటి గైస్, మీరు ఎంత సౌండ్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఈడ అంతా ఎంజాయ్ చేసుకోవచ్చు. మీరు అంత పట్టించుకోవటం ఎవరు ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఇంకో ఇల్లు కూడా లేదు నా దగ్గర దర్దాపుల్లా. సరౌండింగ్ ఏడా ఇల్లు లేవు అనమాట. మీరు ఎంత ఎంజాయ్ చేసినా అంత ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ని డేస్ ఎవరు అయితే పోస్ట్ పోన్ చేసుకోరు, 10th బ్యాచ్ గానీ, బ్యాచిలర్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, సో మనకిచ్చే ఈ రీజనబుల్ ప్రైస్ లో అయితే ఈ ఫామ్ హౌస్ మాత్రం 100% అందరు వస్తారు. సీజన్ నేనే ఉందాం అనుకున్నా, కానీ ఎందుకు రెంట్లకి ఇచ్చేస్తున్నా అంటే నేను బాయిలేసాయి చేయకాడు 3 రోజులు అని తానం చేయకాడు. ఇగో వన్ చూడు, ఇగో వన్ చూడు. అన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర సిట్టింగ్ ఏరియా కూడా మీకు ఇన్ డీటెయిల్ గా లోపలగా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా అనమాట. మొత్తం ఇంకా కొంచెం సెటప్ ఉంది. ఆ సెటప్ చేసిన తర్వాత ఇన్ డీటెయిల్ గా మీ అందరికి చూపిస్తా.
ఓ మన ఆనందం చూడు మన ఆనందం. దుఃఖేస్తుండు వదిలే ఏం కాదు. మన ఆనందం చూడు మన ఆనందం. రేలా 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 నీదే నింగి నేలా. స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మీరు ఇలా కూర్చోవచ్చు అనమాట. ఇది చిన్న పిల్లలకి నీట్గా ఉందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పోయిందా ఆండ్రాయిడ్ అని ఫోన్ పోయింది. జల్లి ఎండకు పెట్టు పోనీ వదిలే ఏం కాదు. ఎండకు పెట్టు జల్లి పౌజ్ తీసే పౌజ్ తీసేయి పౌజ్ తీసే. ఫోన్లు వీళ్ళు చూడరు మనిషి మాట్లాడుతున్నా నువ్వు. జల్లి జల్లి దీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఏమైంది ఇక్కడే జల్లి ఆన్ ఉంటుంది, నీళ్ళు పోతుంది. అరే వేసే అరే అంకుల్ వేసేసి ఏ వద్దు 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 ఏ వద్దు వద్దు. అరే ఇద్దామో దేవుడు ఎంజాయ్ ఎట్లా చేస్తారో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ 100% కి 100% ఎంజాయ్ చేస్తారు. అగ్రిమెంట్ అయ్యి 3-4 days అవుతుంది అనమాట. సో మన పేపర్ వర్క్ అయ్యి 3-4 days అవుతుంది. దాని తర్వాత వీళ్ళకి ఇప్పుడు దాకా తీసుకురాలే. ఫస్ట్ టైం తీసుకుని వచ్చినా ఇగో అందుకే ఇట్లా చూస్తా. లైటింగ్ వస్తుంది ఎంత అండ్ ఇంకోటి సాడ్ సిచ్యువేషన్, ఈ బిల్డింగ్ ఓనర్ వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఇక రండి సిగ్గుపడద్దు. చాలా ఇష్టంతో కట్టిస్తున్నారు కానీ మనకి ఇచ్చేసారు అనమాట. ఫామ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందా. 2 years దాకా మనది ఫామ్ హౌస్. సో గైస్ 2 years దాకా ఎంజాయ్ చేయండి. ఓవర్ కావాలా తక్కువ రేట్లో ఇస్తా. ఎందుకంటే ఒక ఈగో గురించి మనమైతే ఈ ఫామ్ హౌస్ అయితే తీసుకున్నాం అనమాట. సో మంత్లీ మనకి ఒక 2 lakhs రెంట్ తింది. సో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇగో ఇంకా మొత్తం ప్లేస్ అంతా ఇది మొత్తం పెద్ద పెద్ద పార్టీస్ కానీ ఏమున్నా ఎంజాయ్ చేసుకోవచ్చు. బర్త్డే హల్దీ ఫంక్షన్స్ ఏమున్నా ఇక్కడ చేసుకోవచ్చు. పాపకు 21 days ఇట్లాంటివి మొత్తం సెటప్ టేబుల్స్ కూడా అన్ని సెటప్ టేబుల్ అన్ని A to Z మీరు ఊహించరు. మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడైతే నేను ఇయ్యా అనమాట. ఒక 3-4 days తర్వాత మీ అందరికి నేను ఇన్ డీటెయిల్ గా దీని కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను పూజ చేయలే. 28th కి రక్షాబంధన్ రోజు పూజ అయితే చేయబోతున్నాం. మీకు ఫస్ట్ నుంచి అయితే దీన్ని అయితే స్టార్ట్ చేస్తా అనమాట. సో మనకి 28th కి పూజ ఉంది. ఆ పూజ అయిపోయిన తర్వాత మా పంతులు ఇప్పుడు వస్తుండో. సో ఏదైతే మన కాటేజ్ కి పూజ చేసిరో ఆ పంతులు ఇప్పుడు వస్తుండ అనమాట. అది ఆయన వచ్చిన తర్వాత సెక్షన్ కూడా కిచెన్ సెక్షన్ అది ఈడుందమ్మా ఆడుందమ్మా ఈడుందమ్మా. ఎందుకంటే 4 bedrooms 4 ఏసీలు ఎవరు లేపరు ఎవరు గిన్నెలు అన్ని ఉన్నాయి కాబట్టి మంచి నీళ్ళు ఉన్నాయి. స్నానం చేసుకొని ఇంకా 3 పూటలు అన్నం పెట్టి ఇంకా ఆంటీ వాళ్ళు ఉన్నారు. మెయిన్ వైఫై. అరే అందరికి మించి వైఫై ఉంది. నైట్ విషయం అయితే మీ అందరికి నేను నైట్ ఎట్లుంటది ఏంది అనేది ఇన్ డీటెయిల్ గా చూపిస్తా. నేను నైట్ మీరు చూస్తే అన్ని లైట్లు వేసినాక మీరు చూస్తే మీరు అందరు షాక్ అవుతారు. చిన్న పూలు ఇలా ప్రొజెక్టర్ మన దగ్గర ఇంకా పెద్ద ప్రొజెక్టర్ ఉంది. అది తీసుకొని వస్తా అనమాట. బర్త్డే పార్టీస్ అయినా ఏమైనా మీరు చాలా మంచిగా చేసుకోవచ్చు. మెయిన్ చాలా హ్యాపీ దేనికంటే నేను ఎప్పుడు అనుకుంటుండే మనకు ఒక ఫామ్ హౌస్ ఉండాలి అని చెప్పి. లోపల ఇంకా కొంచెం వర్క్ ఉన్నాయి. ఆ వర్క్ చేపియాలా. అందుకని నేను లోపల చూపిస్తా. నేను కావాల్సంటే నైట్ టైం చూపిస్తా. మీదికెళ్ళి మీరు అందరికి చూపించాలంటే మీరు అందరు షాక్ అవుతారు. చెల్లు పో మీదికెళ్ళి చూపిస్తా జల్లి. మెయిన్ గా మనకి ఇందులో వచ్చేసి 4 or 5 bedrooms ఉన్నాయి. పెద్ద ఫ్యామిలీ కూడా రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వ్యూ పరంగా చూస్తే మాత్రం ఈ సరౌండింగ్ లో ఇంకో ఇల్లు తక్కువ స్వర్గమే నన్ను
ఇల్లు లేదు, అంతా మనదే. నా ఎంత పెద్దగా ఉందా, ఆడదాకున్నానా కిందికి చిన్నగా ఉంది మనది. మనం ఎంత సౌండ్ పెట్టినా ఏం అవుతుందా బయట దాకా పోదు అనమాట. సో ఇటు చూడొచ్చు మీరు ఎట్లుంది. దీని అవతల చెరువు ఉంది. నేను అసలు 3-4 days బ్యాకే పెడదాం అనుకున్నా, కానీ ఎందుకు మనకి ఇంకా అగ్రిమెంట్ కాలే కదా, పేపర్ వర్క్ కాలే అని చెప్పి నేను పెట్టలేదు. అందుకే ఇలా పెడుతున్నా. సో ఫైనల్ గా అగ్రిమెంట్ కూడా అయిపోయింది. 2 years దాకా ఇళ్ళనే రచ్చే. సినిమా అయిపోయినాక మనం మొత్తానికి కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే ప్రెసెంట్ లీజ్ కి తీసుకున్నా. దీని మీద బిజినెస్ ఎట్లుంటది ఏంది అనేది మనం ఒకసారి వర్కౌట్ చేస్తే తెలుస్తుంది. గైస్ చాలా హ్యాపీ మూమెంట్. నేను ఎప్పటికి చెరువు అది కాదన్నా, చెరువు ఈడుంది. అది కట్టాలి అన్నా, చెరువు ఈడుంది. చెరువు దీని ఇంకా పెద్ద, చాలా పెద్ద చెరువు ఉందా. ఇది కట్టనది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే గైస్, నేను ఎప్పటికెళ్ళో చెప్తుంటా, మీరందరి వల్లనే ఇలా మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చి మీ అందరి బ్లెస్సింగ్లు ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఏవేవైతే నేను కలలు కన్నానో అవన్నీ నిజం చేస్తుంది రీజనే మీరు లేకపోతే నాకు ఈ స్థాయి కాదు. మీరు ఇచ్చిన భిక్ష అన్నమాట. నేను ఇవాళ ఈ స్టేజ్ లో ఉండడం, ఇట్లా మంచిగా డెవలప్ కావడం అనేది మీ చేతిలో ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మెయిన్ రీజన్ అన్న ఒకడే కదా, అన్న చేయి కింద మినిమం ఒక 20 కుటుంబాలు అయితే హ్యాపీగా ఉన్నాయి. అంటే మీరైతే నాకు ఇంత ఘనం చేసిరో గుర్తు పెట్టుకోరి. నా సినిమా అయిపోయిన తర్వాత నేను కూడా అంతే చేయబోతున్నా. అండ్ గైస్, నిజంగా అంటున్నా, ఇవాళ ఇంతమంది ఫ్యామిలీలు అంటే కేవలం మీ అందరి వల్లనే. ఇంతమంది ఫ్యామిలీలు అందరు బాగుంటారు, అందరు మంచిగా ఉంటారు. ఇగో ఇదికెళ్ళి చూసుకోవచ్చు మన ఫామ్ హౌస్ ఎంత పెద్దగా ఉంది. అక్కడ దాకా ఉంది అనమాట. సో ఆ కడీలు కనిపిస్తుంది, ఆ కడీల దాకా మన ఫామ్ హౌస్ ఉంది. నేను మీ అందరికి చెప్తున్నా, ఫస్ట్ తర్వాత నుంచి నేను వీడియో అయితే పెడతా అనమాట. ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఉందాం అనుకున్నా, బట్ మనం ఏడికెళ్ళి వచ్చినాం, మనం అది మర్చిపోతూ ఆడనే ఉండాలా. లగ్జరీ నాకు ఇష్టం లేదు. అదే ఫామ్ హౌస్ లో ఉంటా. నేను తలుచుకుంటే ఇట్లా ఉండొచ్చు. లేపు 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 కట్టపో, వదిలేకు, లేపు లేపు లేపు, అరే పట్టు, లేపు. అయ్యా ఏమైంది చాయ్? మాటలు కాదు, మనం చల్లి అంటే భయంగా. చల్లలీల మెయిన్, మళ్ళీ వేడి లేకపోతే హీటర్ పెట్టాలా? హీటర్ పెట్టాలా? హీటర్ పెట్టాలంటే ఇంకొక బంజరాజు ఇల్లు తీసుకోవాలా నేను. చల్ల నీళ్ళనా వేడి నీళ్ళలా? ఏడపోయినా ఊటీ పోయినా ఏడికి పోయినా సాయన వెళ్ళి లేదు ఉండలేడు. పోతే 2 గంటలు చేయడు. వీలైతే 2-3 నెలలు అయినా ఉండని చల్ల నీళ్ళలో స్నానం చేయడు. సో ఈయన మన ఫామ్ హౌస్ మొత్తం ఈయననే చూసుకుంటాడు. అండ్ ఇద్దరు ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఈయన స్విమ్మింగ్ పూల్ సంబంధించింది, ఫౌంటైన్ అయినా అవన్నీ సంబంధించి ఈయన చూసుకుంటాడు. కుకింగ్ అయినా ఫుడ్ అయినా ఆ అమ్మ వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో చాలా 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 హ్యాపీ. మా వైఫ్ కి అడుగుదాం ఆమె ఫీలింగ్ ఎట్లుంది ఏంది అనేది. లేదు, ఇన్ కేసు నాకు చేసుకోకపోతే ఏం పరిస్థితి ఉంటుంది? చేసుకోకపోతే ఆమె పరిస్థితి ఏదైనా బట్టల షాప్ లో పనిచేస్తుండేమో. ఆమెకి మాట చెప్పాలా? ఇక్కడికి చూడరు ఎట్లుంది. మంచిగా ఆడుతున్నారు. వాళ్ళిద్దరు చూడరు ఎట్లా ఆడుతారు. సో నెలకి 2 lakhs ఎట్లా కట్టాలా అనే ఒక ఆలోచనతో ఉన్నా.
ఈగో అనేది మన లైఫ్ కి ఎన్నో టర్నింగ్ తీసుకోవచ్చు. ఈగో మంచిది, ఈగో చెడు కూడా ఉందన్నమాట. ఇగో వాళ్ళ హ్యాపీనెస్ కోసం అంతే. ఇగో, 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 ఇగో. దాంట్లో కాదు. అది కాదురా, నేనే దుంకుతా. అదే అది కాదురా, అరే కాదు చాలా మంది అరే. ఏంది ఇది? అరే వద్దురా, అరే పచ్చిగా అయిపోతున్నా. అరే అరే ఫోన్ లో బట్టలు లేలే అంట. బట్టలు తీమా బట్టలు ఎందుకు ఇంకోదా ఫస్ట్ సో నేను ఏడికెళ్ళి వచ్చినా అనేది నేను మర్చిపోను. పైసలు ఉండని ఉండకపోని నేను గరీబ్ బతికే బతుకుతా అనమాట. ఎందుకంటే దానికి అలవాటై ఉంటే మనిషి ఏడైనా పోయి బతకచ్చు అనమాట. లగ్జరీకి అలవాటు అయిన వాళ్ళు మళ్ళీ గరీబ్ బతుకు అంటే కష్టం అవుతుంది. సో అందుకే నేను అదే ఫామ్ హౌస్ లో ఉంటా. ఇది రెంట్ పర్పస్ అనమాట. సో మీకు నేను ఫస్ట్ తర్వాత మళ్ళా పూజ వద్దురా, మళ్ళా పూజ వీడియో వస్తుంది. 28th కి పూజ ఉందన్నమాట. ఆ పూజ అయిపోయిన తర్వాత మీ అందరికి అప్డేట్ ఇస్తా. ఫామ్ హౌస్ ఎప్పటికెళ్ళి రెంట్ కి ఇస్తున్నా ఏందనేది. సో గైస్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. అప్పటి నుంచి తప్పించుకుంటూ కొత్త బట్టలు మరి ఘోరం చేస్తుండు. జల్దీ కెమెరా ఇగో బట్టలు ఇప్పుతా బట్టలు మాట్లేదా సెటిల్మెంట్ చేసుకో. బిర్యానీ అన్న తినిపిస్తాను. అరే ప్లీజ్ అరే ఇగో అరే అన్న లేదు అరే పైసలు పైసలు అరే పైసలు అరే పైసలు పైసలు వట్టుర్రా మధు వట్టు ఏం కాదు. పట్రా వట్టురా ఏం కాదు. గుంజుకరా డరే గుంజుకరా బే. రాను కుదరదయ్యో. మస్తు మరి ఉంది వచ్చలేదు. పామాజ్ అన్నవా ఈ మీద ఫామ్ హౌస్ ఇలా వాటర్ మధుని లేపారు. మధుని వేయాలంటే వాటర్ ఉండే. సో గైస్ మనం మధుకి వేయాలంటే ఒక జేసీబీ అయితే దేవాల్సి వస్తుంది కంపల్సరీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. ఫోన్